ఈ ఆర్భవోత్సవకు ఇచ్చేసేటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక రంజినటువంటి నా తోటి ఇన్ఛార్జీలకి, జిల్లా ప్రెసిడెంట్లకి, కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మరి ఏదైతే ఈరోజు 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి దరిద్రాన్ని వదిలించుకునే విధంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముందుగా విప్పటం గ్రామస్తులందరికీ వారికి నా పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే రోడ్లు పక్కన వేలాది వందలాది ఎకరాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా జనసేన పార్టీకి ఇవ్వకూడదని ఆంక్షలు పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం, మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా బిహేవ్ చేశారని అడుగుతా ఉన్నా. రోడ్ల మీద తిరిగి మరి ముఖ్యమంత్రిని తిట్టి కాల్తండే తగులు పెట్టండి అనేటువంటి మీరు ఈరోజు ఆంక్షలతో కూడిన పర్మిషను, మైకులు పెట్టకూడదంట. ఇంత లక్షల మంది జనం మీద చెవుల్లో చెప్తారమ్మా, అర్థం చేసుకోండి ఎలాంటి ఆంక్షలు ఇస్తా ఉన్నారు. మరి ఇలాంటి లుచ్చా ప్రభుత్వాన్ని దింపవలసిన అవసరం ఉంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కళ్యాణ్ గారు భీమ్లా నాయకులు ఒక డైలాగ్ చెప్పారు, అదేంటి, రారా నా కొడకల్లారా చూసుకుందాం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పు మాట్లాడితే ఆ డైలాగ్ వారికి వర్తించదని కూడా నేను సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నా. మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ మన నాయకుడి ముందు సీఎం అంటాం కాదు, మన ప్రతి వ్యక్తి కూడా మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన స్నేహితులందరూ కూడా జనసేన కుటుంబంలో జాయిన్ చేసేప్పుడు మాత్రమే మనం ఈ ఎన్ని మీటింగులు పెట్టినా మరి కళ్యాణ్ గారు సీఎం చేయగలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సరే తక్కువ ఎక్కువ మాట్లాడితే కళ్యాణ్ గారిని మీరందరూ అక్కడ ఉండవలసిన అవసరం ఉంది, మీటింగులు కాదు కానీ రావాల్సింది. ఎవరైనా కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మరి అక్కడ మనం ధర్నా చేసి ఆ ఇంటి నుంచి ఆ నాయకుడిని బయటికి లాగేదాకా కూడా మనం ముందు ఉండాలని చెప్పి అవసరమైతే నేను నడుం కడతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మేము అడుగుతాం, ఈ డయాస్ నుంచి అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారు? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు అయింది. మరి మీరు ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? 22 మంది ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ్యులు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమనంటే మమ్మల్ని అందరూ ఎన్నుకుంటా ఉన్నారు. మా బాబు గారిని సీఎం చేస్తే నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్న, లక్షల కోట్లు సంపాదించి. మేము సామాన్య కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము డబ్బుతో ప్రజల ఓట్లు కొనుక్కోవాలనుకోలేదు, ప్రజలకు అభిమానం సంపాదించాలనుకున్నాం, ప్రజలకు న్యాయం చేయాలనుకుని ఆయన 10 సంవత్సరాల భవిష్యత్తును వదులుకుని మన పిల్లల 10 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఈ రోజు రాజకీయాల్లోకి వస్తే 2 చోట్ల ఓడించి ఈ రోజు సిగ్గుతో తల వంచుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం. అయ్యో ఆ రోజు ఆయన నిలబెట్టలేకపోయాం, ఈ రోజైనా ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి ఈ రోజు అందరూ కూడా మనకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. కులం లేదు, మతం లేదు అనే ఈ పెద్ద మనిషి మరి ఆయన కులస్తులకే అన్ని ఉద్యోగాలు ఇస్తాడు, ఆయన కులస్తులు లక్షలాది జీతాలు ఇస్తాడు, ఆయన కులస్తులు కాన్వాయిలు ఇస్తాడు, ఆయన కులస్తులు గెస్ట్ హౌస్లు ఇస్తాడు. మరి ఉన్న కులాలన్నీ ఏమైపోయినాయి కూడా మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇలాంటి కులాలని అడ్డం పెట్టుకుని ముందేమో అందరికీ న్యాయం చేస్తామని చెప్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ కులానికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం మీరు ఒకసారి లిస్ట్ తిరగండి. ఇతర కులస్తుల్లో పుట్టిన ఉద్యోగస్తులకి ఎక్కడా కూడా పోస్టింగ్లు లేవు, ఓన్లీ రెడ్డి కులస్తులకు మాత్రమే మరి పోస్టింగ్లు ఇచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి ఇండికేషన్ ఇస్తాం? దాంట్లో మరి కొంతమందిని మాత్రమే. ఇది చాలా అన్యాయం. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితి కొనసాగకుండా అందరూ అన్ని కులాలని సమానంగా చూడండి, మరి ఎవరిని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టకండి, మీ పరిపాలన మీరు చేసుకోండి. జనసేన పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. కానీ మీరు నిరంకుశ ధోరణితో మాత్రం మీరు మీ యొక్క ప్రయోగాలు జనం మీద చేస్తూ ఉంటే ఖచ్చితంగా జనసేన తిరుగుబాటు జెండా ఎగరేస్తాను కూడా ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తూ 2024 సంవత్సరంలో మనం ఇదే ప్లేస్ లో విజయోత్సవ సభ జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కళ్యాణ్ గారికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ.